BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అనలిస్ట్ కూడా. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. రెడ్ బుక్ లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుండగా రెడ్ బుక్ అనే దాని గురించి లోకేష్ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్ బుక్ అంట రాసుకో అని అదే రెడ్ బుక్ని ఎంతలా హేళన చేస్తూ మాట్లాడారో చూసాం. ఈవెన్ లోకేష్తో సహా లోకేష్ని రెడ్ బుక్ని రెండింటిని కూడా అంటే చాలా లైట్ తీసుకున్నారు వీళ్ళు. కానీ ప్రస్తుతానికి మాత్రం అదే రెడ్ బుక్ వాళ్ళని భయపెడుతుందా, లేకపోతే అధికార పక్షం మీద ఆరోపణ చేయడానికి ఒక ఆయుధంగా వాళ్ళు దాన్ని మలుచుకున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వచ్చింది. నేను ఆ మధ్యకాలంలో లోకేష్ని ఒక ఇంటర్వ్యూలో అదే అన్నాను. లోకేష్ గారు, మీ రెడ్ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పాను లోకేష్కి. అంటే వెళ్ళడము లేకపోతే ఒకవేళ యాక్చువల్లీ లోకేష్ రెడ్ బుక్లో ఎవరు ఉంటారో, ఎలాంటి వ్యక్తుల్ని చేరుస్తున్నానో అని చెప్పినప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టడం, కలుపు మొక్కల్ని ఏరడం మంచిదే కదా అనేటువంటి అభిప్రాయమే చాలామందిలో ఉండింది. కానీ ఇప్పుడు వైసీపీ దాన్ని రెడ్ బుక్నే ఆయుధంగా చేసుకొని అధికార పక్షం మీద విమర్శలు చేయడానికి ఉపయోగిస్తుంది. లేటెస్ట్గా జరిగినటువంటి మొన్న నంద్యాల జిల్లాలో శ్రీశైలంలో జరిగినటువంటి ఒక మర్డర్, అంతకుముందు వెనుకొండలో జరిగినటువంటి ఒక మర్డర్, వీటిని తెర మీదకి తీసుకొచ్చి రెడ్ బుక్ని ఆయుధంగా మలుచుకొని అంటే రెడ్ బుక్ వైసీపీకి ఆయుధంగా మారుతుందా? ఇది నా ప్రశ్న. విమర్శించడానికి ఆయుధంగా మారుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి అణిచివేతను ఎదుర్కోవడానికి రెడ్ బుక్ లోకేష్కి కావచ్చు, యువగళానికి కావచ్చు, తెలుగుదేశానికి ఒక ఆయుధంగా మారింది. డెఫినెట్గా మారింది. ఇది జగన్మోహన్ రెడ్డి అణిచివేతకు వ్యతిరేకంగా తీసిన ఆయుధం, ఆసుపతాస్త్రం. ఏది ఇవాళ రెడ్ బుక్కి జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారా? వైసీపీ కళ్ళు మూసినా తెరిచిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్ బుక్ అని పలవరింతలు. కరెక్ట్. అంటే ఈ భయాన్ని తెలియజేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా రెడ్ బుక్ ప్రస్తావన వచ్చిందన్నారు. మొన్న ఢిల్లీ ధర్నాలో అదే. అఖిలేష్కు చూపించింది కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్. అఖిలేష్ సింపుల్గా ఆ రెడ్ బుక్ హోర్డింగ్ చూసి ఆర్ అంటే రెసిలెన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్, ఏముంది అన్నాడు. చిట్ చాట్లో జగన్తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. జగన్ అప్పటిదాకా ఆ హోర్డింగ్ అది చూడలేదు. ఏదే ఆ హోర్డింగ్లో ఉన్న అబ్రివేషన్. ఇప్పుడు పునర్నిర్మాణం, నీ విధ్వంసం నుంచి మరి వాళ్ళు పునాదులు మళ్ళా కట్టుకుని మళ్ళా నిర్మాణం. ఎంపవర్మెంట్, ఈ అంటే సాధికారత, యువత సాధికారత, మహిళా సాధికారత, జన సాధికారత. డెవలప్మెంట్, అభివృద్ధి. ఇలా రెడ్ బుక్ హోర్డింగ్స్ అన్ని సిటీల్లో పెడితే వీళ్ళకెందుకు కంగారు? దాన్ని ఒక పెద్ద తీవ్రమైన అంశంగా తీసుకుని ప్రచారంలో తీసుకెళ్తుంటే, ఆ రోజు మీరు చెప్పారు లోకేష్ రెడ్ బుక్ ఒకటే కాదు కదా. ఇప్పుడు కుడి చేత్తో రాజ్యాంగం ఉంది, అవును, ఎడం చేత్తోనే రెడ్ బుక్ చూపించింది. ఇది రాజ్యాంగం అమలు చెయ్యకపోతే రెడ్ బుక్ అన్నాడు. అంటే ఏంటి? ఈ రెండు పరస్పర పూరకాలు. ఏ రెండు? అంబేద్కర్ రాజ్యాంగం, రెడ్ బుక్ వేరు కాదు. రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు చూసాం కదా, డిఎస్పీ ఆపాడు చిత్తూరులో. రకరకాల వేధింపులు పెట్టారు. ఆయన స్టేజ్ ఎక్కనివ్వలేదు, బాల్కనీ ఎక్కి మాట్లాడాడు, స్టూల్ ఎక్కి మాట్లాడాడు. నేనున్నాను అక్కడ, ఆ రోజు పాదయాత్రలో ఉన్నాను, కవరేజ్ కోసం వెళ్ళాను. అక్కడ డిఎస్పీతో మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని చదివి డిఎస్పీకి వినిపించి, ఇది కదా ఉంది రాజ్యాంగంలో, అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది, నాకు ఇచ్చాడు అని ఆర్టికల్ చదివి వినిపించి అతను అడుగులేస్తూ వెళ్ళాడు ప్రతిసారి కూడా. ఆ రోజు అక్కడ ఎస్పీగా రిషాంత్ రెడ్డి అతని యొక్క అణిచివేత మనం చూసాం. ఇప్పుడు
ఈ రెండు కూడా పరస్పర పూరకాలు అనేది ఏంటి? రెడ్ బుక్ అనేది కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సప్లిమెంటరీ, అంతే తప్ప అది వేరే బుక్ ఏమీ కాదనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పేరు పెడదామని వదిలేరు. అంటే వాళ్ళు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కదా, ఆ రాజారెడ్డి రాజ్యాంగానికి కౌంటర్గా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం వదులుతుంటే వీళ్ళ బూమ్రాంగ్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది. దీనివల్ల రెడ్ బుక్కి వీళ్ళు తెలంగాణలో కూడా బిగించేశారు, ఇక్కడ కూడా వినపడుతుంది. కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు బ్లాక్ బుక్ అంటున్నారు, కొంతమంది రెడ్ బుక్ అంటున్నారు. మొత్తానికి లోకేష్కి ఆయన రెడ్ బుక్కి మాత్రం అద్భుతమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇవాళ రెడ్ బుక్ అనే మాట వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అణిచివేత కనపడుతుంది, మీడియాపై అణిచివేత. ఆ జీవో 2730 అది తీసుకొచ్చి అప్పుడు మనం చూసాం, జర్నలిస్టులపైనే SC ST కేసులు పెట్టారు. ఎంత దారుణం, జర్నలిస్టుని చంపారు. జర్నలిస్టుని చంపిన కేసులో మంత్రి ముద్దాయి. ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో దాడిశెట్టి రాజా, అక్కడ తునిలో జర్నలిస్టు హత్య కేసులో A6. అంటే ఒక జర్నలిస్టులు మీడియా అణిచివేతే కాదు, ప్రజా సంఘాలను ఎంత అణిచేశారు, ఉపాధ్యాయులను ఎలా అణిచేశారు. టీచర్లు చెల్లో విజయవాడకు పిలిపిస్తే నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి, CPS రద్దు చేస్తానన్నాడు కదా, అదంతా పని అన్న వారం రోజుల్లో చేసేస్తా అన్నాడు. తర్వాత సజ్జలేమన్నాడు, మా వాడు తెలియక హామీ ఇచ్చాడు అన్న దీంట్లో వాళ్ళంతా రెబల్ అయ్యి టీచర్స్ అంతా ఏదో చెల్లో విజయవాడకు పిలిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టారు. టీచర్కి పోలీసులను కాపలా కాయటం ఎప్పుడన్నా చూసామా? టీచర్ స్కూల్కి వెళ్తుంటే అటొక పోలీస్ ఇటొక పోలీస్. హరీష్ రావు ఎగతాళి చేశాడు, తెలంగాణ మంత్రి, మేము టీచర్లకి ఫిట్మెంట్ ఇచ్చాం, వీళ్ళు టీచర్లను లోన్ వేశారని. వాళ్ళ చేత టీచర్ల చేత 22 యాప్లు రోజు అప్లోడ్ చేయించటం ఫోటోలు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాత్రూంలో ఫోటోలు ఏమి మీరు అప్లోడ్ చేయాల్సిన పని లేదన్నాడంట కలెక్టర్ల కాన్ఫరెన్స్లో. ఉపాధ్యాయులకి ఇంక అంతకన్నా ఏం కావాలా, ఆయన ఏం చేసినా చేయకపోయినా, పెండింగ్ బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా హ్యాపీ. బాత్రూంలో ఫోటోలు టీచర్స్ చేత తీపించడం ఏంటంటే, ఒక్క టీచర్సే అని కాదు, మొత్తం ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ 1వ తారీఖు జీతం వచ్చారు గారు. అరే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం రోడ్లెక్కారు, పారిశుద్ధ్య కార్మికులు. ఎవరిని కదిలించినా 50 రోజులు 60 రోజులు సమ్మెలు మనం చూసిన పరిస్థితి. ప్రతిపక్షాలపైన అణిచివేత. తెలుగుదేశం పార్టీ 2560 మంది మీద కేసులు అంట నిన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీలోనే 80% ఆఫ్ ద లెజిస్లేటివ్ మెంబర్స్ మీద కేసులు. లేచి నుంచోండి, 80% కేసులు ఉన్న వాళ్ళు ఎవరో లేచి నుంచోండి చూసాం కదా. మొత్తం అందరు లేచి నుంచునేసరికి ఆశ్చర్యపోయారు. ఇంకా నయ్యం, నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నేనేమనుకున్నానంటే, మీరు కూడా ఈ 5 ఏళ్ళు విధ్వంసానికి పాల్పడిన సూత్రధారుల్లో ఎంతమంది మీలో మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, లేచి నుంచోండి అంటారేమో అనుకున్నాం. మౌన ప్రేక్షకుల్లాగా జగన్ విధ్వంసాలకి మీరు ఎలా అనుమతించారు, దానిలో మీ పాత్ర ఎంత, పాత్ర ఉన్నాళ్ళు లేచి నుంచోండి అంటారేమో అనుకున్నాం. అనలేదు ఆయన. అంటే అణచివేత తీవ్రత అంతా. ఇప్పుడు జనసేనాళ్ళ మీద 207 కేసులు అంట, 72 కేసులు బీజేపీ మీద, సిపిఐ మీద 66 కేసులు, సిపిఎం మీద 72 కేసులు. జగన్ బాధితుడు కానీ, వ్యక్తి కానీ, వర్గం కానీ, కుటుంబం కానీ లేని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఈ రెడ్ బుక్ అని ఎందుకు కంగారు పడుతున్నారు? 50 రోజుల్లో ఏం జరిగిందని. ఇప్పుడు వినుకొండ రౌడీ షీటర్ హత్య, మనం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఎవరిని, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి. జిలానీ కుటుంబాన్ని కూడా పరామర్శించాలి ఆయన. అదేంటి? ఎందుకని ఇద్దరు ఆయన పార్టీ వాళ్ళే. ఎన్నికల ముందు దాకా ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పెంచి పోషించిన రౌడీ షీటర్స్. ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, ఏమని ఏదో ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ, అతను గంజాయి మత్తులో ఎవరినో చంపడానికి వచ్చాడు, వీడు దొరికాడు, వీడిని చంపేశాడు. అంటే గంజాయి
ఎంతగా గంజాయి పెరిగిందో. దాని మూల కారణం గంజాయి. హత్యలకి మూల కారణం గంజాయి, అత్యాచారాలకి మూల కారణం గంజాయి. ఇవాళ పెద్ద ఎత్తున రేపులు, గ్యాంగ్ రేపులు 5 ఏళ్లలో మనం చూసాం. ఇంకా ఇప్పటికీ 50 రోజుల్లో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయంటే, నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం ఆందోళన, 123% గంజాయి సాగు పెరిగింది. కేసులు గత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పుడు 3 రెట్లు పెరిగాయి. అప్పుడు 22,500 అయితే ఇప్పుడు 7,000 కేసులు అయ్యాయి అని ఆయన ఆందోళన ప్రకటిస్తూ ముందు ఈ గంజాయి మీద ఉపసంఘాన్ని ఒకటి నియమించారు, మంత్రుల ఉపసంఘం. ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. ఇప్పుడు అక్కడ నంద్యాల వెళ్తాడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి. ఇవాళేమో జగ్గైపేట బాధితుడిని పరామర్శిస్తాడు, ఇవాళ మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు. రేపు అక్కడ నంద్యాల ఏది శ్రీశైలం అక్కడ హత్య బాధితుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ రెడ్ బుక్ గురించే మాట్లాడతాడు. అక్కడ కూడా అదే ఎపిసోడ్. ఏది ఆ శ్రీశైలంలో హత్య సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఒక్క బాధితుడు ఆ సుబ్బారాయుడు ఎవరో అతను పరామర్శిస్తే కుదరదు, ఆ కుటుంబాన్ని ఆ చంపిన వాళ్ళని కూడా పరామర్శించాలా? ఎందుకని ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ వచ్చారు, కాకపోతే ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ ఆర్థిక వివాదాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు, గత 5 ఏళ్లలో వీళ్ళు చేసుకున్నటువంటి ఆ సెటిల్మెంట్లు, వాటికి తాలూకు రావాల్సినటువంటి డబ్బుల కోసం జరుగుతున్నటువంటి హత్యలు, వినుకొండ హత్య అయినా లేకపోతే అక్కడ నంద్యాల జిల్లా హత్య అయినా, వీటి నుంచి తను మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటమే ట్రాజడీ. అదే నేను అంటుంది. ఇక్కడే రెడ్ బుక్ అనేటువంటి పదం, రెడ్ బుక్ అనేటువంటి ఇది వాళ్ళకి ఆయుధంగా చేసుకుంటున్నారా? ప్రజలు ఎట్లా చూస్తారు దాన్ని? రెడ్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి అనడం వల్ల ఇవాళ వైసీపీ మొరాలిటీ దెబ్బతింటుంది, లీడర్ల మొరాలిటీ దెబ్బతింటుంది, క్యాడర్ మొరాలిటీ దెబ్బతింటుంది. ఆయన ఎన్ని మాట రెడ్ బుక్ గురించి చెప్తాడో అంత భయం పెరుగుద్ది. జెండా కట్టేవాడు కరువు అవుతాడు రేపొద్దున. ఓకే ఓకే ఓకే. ఇవాళ నియోజకవర్గంలో ఇవాళ నిలబడేవాళ్ళు లేకుండా పోయారు. ఇవాళ అందరూ పరారవుతున్న పరిస్థితి. మంత్రులు పరారు, అప్పట్లో పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు పరారు, అప్పట్లో పనిచేసిన వాళ్ళు. జైళ్ళకు వెళ్ళారు 2 మాజీ ఎమ్మెల్యేలు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోడుమూరు సుధాకర్. అసలు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి వల్లభనేని వంశీ మీద. కొడాల నాని ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ అని ఈయన ఎన్ని మాట మాట్లాడితే అంతగా వైసీపీ లీడర్స్ భయపడతారు, క్యాడర్ భయపడతారు. అల్టిమేట్గా వలసలు పెరుగుతాయి. ఇప్పటికే వలసలు పెరిగాయి. మనం చూసాం ఇవాళ దొరబాబు మారిపోతున్నాడంట. పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. మొన్న మనం చూసాం కిలారి రోసయ్య జంపు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు. ఇప్పుడు అమద్దాల గిరి ఎక్కడున్నాడు? వలస. రేపో మాపో వాసుపల్లి గణేష్ కూడా. అంటే ఎన్నికల ముందు వలసలు చూసాం. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, జనసేనలోకి ఎంపీలు వెళ్ళిపోయారు. కృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్, మాగంటి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అసలు ఎంత పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. ఆనం, వేమిరెడ్డి వాళ్ళంతా ఒకే జిల్లాలో. కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకా భయపెడితే రేపు జెండా కట్టేవాడు ఉండడు మొత్తం. ఎందుకంటే ఇతనే పారిపోతున్నాడు, ఇక్కడ ఉండటం లేదు, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడో తెలియటం లేదు. రేపు ఏదన్నా జరిగితే వైసీపీ లీడర్స్కి కానీ క్యాడర్కి కానీ ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి, ఎవరిని వచ్చి చెప్పుకోవాలి? కరెక్ట్. ఎందుకు జెండా బీకేస్తే పోలా అనే ఒక భయాన్ని జగనే ఒక రకంగా ఇండక్ట్ చేస్తున్నాడు ఈ రెడ్ బుక్ మంత్రం ద్వారా. కానీ మీరు అన్నట్టు రెడ్ అనే దానికి అర్థం వేరే అనుకుంటుంది వైసీపీ, వేరే అనుకుని వేరేలా ప్రచారం చేస్తుంది వైసీపీ. రెడ్ బుక్కి అర్థం మొన్న మీరు అన్నట్టు రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్. రైట్. ఆ హోర్డింగ్స్ అన్నీ అవే కదా. అఖిలేష్ యాదవ్ ఆశ్చర్యపోయాడు. రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటే అంత చక్కటి మీనింగ్ రెడ్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కటింగ్లు, ఈ ఫ్లెక్సీలు పెట్టి నన్ను చూపిస్తున్నాడు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో భయం కనపడుతుంది, రైట్. ఒంటరితనం కనపడుతుంది. తను ఒంటరి అయ్యాడా, తనను తాను ఒంటరి చేసుకున్నాడా? కుటుంబంలో ఒంటరిగా మారాడు. ఇంతకుముందు నీకు వెన్ను దన్నుగా తల్లి ఉంది, చెల్లి ఉంది. ఇప్పుడు వాళ్ళు లేరు, తల్లి రాదు, చెల్లి నువ్వంటే మండిపడుతోంది. ఇవాళ నీ పార్టీలో కూడా నువ్వు ఒంటరిగా మారావు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశావు? ఇన్నాళ్ళు ఏనాడు ఢిల్లీలో కలవని ఆ పార్టీలని పిలిపించుకున్నాడు. జంతర్ మంతర్ ధర్నాలో ఏ రోజన్నా అఖిలేష్ని కలిశాడా? కరెక్ట్. ఏ రోజన్నా అన్నాడీఎంకే తమ్మిదురై కానీ, లేకపోతే ఆప్ వాళ్ళతో కానీ, లేకపోతే టీఎంసీతో కానీ, శివసేన సంజయ్ రౌత్తో కానీ ఏనాడన్నా 5 ఏళ్లలో చూసావా? కరెక్ట్. అంటే జంతర్ మంతర్ ధర్నాలో జగన్ భయం కనపడింది. ఈ షటిల్ సర్వీస్ ఏది బెంగళూరు టు పులివెందుల, బెంగళూరు టు పులివెందుల షటిల్ సర్వీస్లో భయం కనపడుతోంది. ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ క్షేత్రస్థాయి పర్యటనలు కూడా అతను ఒక సమస్యను తీసుకుని ఆ సమస్య మీద పోరాడకుండా ఏ అశాంతి అభద్రత అయితే నువ్వు సృష్టించావో, ఈ సమాజంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను భగ్నం చేశావో, ఆ శాంతి భద్రతలనే తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిన. రైట్. వాటి నుంచే కదా ప్రజల తీర్పు ఇలా వచ్చింది. మళ్ళీ వాటినే తీసుకొని వెళ్ళాలనుకుంటే మీరు శాంతి భద్రతలని భగ్నం చేశావు. అందుకే 151 నుంచి 11కు పడిపోయినది. దీంట్లో మళ్ళా 11 నుంచి నువ్వు ఎదగాలంటే ముందు కొంత వేచి ఉండాలి, కొంత ఓర్పు పెట్టాలి. నీ కార్యాలయంలో, నీ ఇంట్లో నువ్వు జనానికి అందుబాటులో ఉండాలి. జనానికి అందుబాటులో లేక నువ్వు ఓడిపోయావు. పరదాలు కట్టుకుని తిరిగావు, వలలు కట్టుకుని వెళ్ళావు, స్పెషల్ హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగావు. ఇప్పుడైనా జనంలోకి రా, జనంలో ఉండు, జనంలో తిరుగు. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.